ఆత్మనేపది అంటే ఎత్తు ఎందుకు వస్తుంది? తా వస్తుంది కదా. అధిక్షత. ఇక్కడ వకారానికి ఏమైంది? అది సంప్రసారణం జరిగింది అది. సో అప్పుడు అధిక్షత. అమ్మా ఇక్కడ ఆత్మనేపదివే కదా మేము రాసుకున్నాము. సత్ సత్తామ సంత సంత అమ్మ ఇది సత్తు ఆత్మనేపది కాదు. కదా మేము ఒక్క నిమిషం రాసుకుంది. ఆగండి. సత్తు కాదు, సత. సత ఏమైంది? సత ఉమ్. సత సత్తా అయితే మరి తర్వాత అధిక్షత్ చెప్తాను. అంటే ఇక్కడ పరస్పరం. రాసుకోండి, అధిక్షత అని రాయండి. అధిక్షత్ కాదు, అధిక్షత. ఓకే, ఉమ్. అధిక్షత. ఇక్కడ దిష్ ధాతువు రాసుకుంటే దిష్. ఇప్పుడు ఇది చెప్పండి, పైన దానిలాగా ఆత్మ పరస్మైపది ఏమొస్తుంది? ఇది కూడా అధిక్షత. ఉమ్. అధిక్షత ఆ? అధిక్షతాన. దిష్ ధాతువు పరస్మైపది అంటే మళ్ళీ అధిక్షత అంటున్నారు. అధిక్షత్ అప్పుడు. ఉమ్. ఓకే. నెక్స్ట్ 9, 10 రాసుకోండి సిచ్తోని. సిచ్ కేవలం సిచ్ వస్తుంది ఇందులో. ఓకే. రాసుకున్నారా? సి. లేదమ్మా రాస్తున్నా. రాసుకోండి, రాసుకోండి. ఈత్ ఇది 9, 10 సిచ్ ఆదేశం అని రాసుకోండి. నాం సుహు ఉమ్. సీత్ ఈహి సంస్థ. తాం సుహు. సీహి స్తం స్తా. వీటి గురించి మళ్ళీ విస్తారంగా మనం అన్ని మంచిగా చెప్పుకుంటాము. జస్ట్ ఊరికే మీకు ఈ ప్రత్యయాలు రాయించి రూపం ఎలా ఉంటుంది, దేనికి ఎలా ఉంటుందో చూపిస్తున్నాను అంతే. ఊరికే కొంచెం 1, 2 అట్లా ఉదాహరణలు. ఓకేనా? ఓకే ఓకే. ఉమ్. మళ్ళీ ఇవన్నీ మంచిగా చెప్పుకుంటాము. పట్టుధాతువుకి తీసుకుంటే ఓకే. దీనికి 2 రూపాలు వస్తాయి. దీర్ఘంతో ఒకటి, వృద్ధితో ఒకటి, వృద్ధి లేకుండా ఒకటి. అపాఠీత్ అపఠీత్. వృద్ధి కాదు కానీ దీర్ఘమే అనాలి ఇక్కడ. మనకు దీర్ఘమే వస్తుంది. ఉమ్. సో దీర్ఘం ఒకటి, దీర్ఘం లేకుండా ఒకటి. రాసుకున్నారా?
హస్ రాయండి. ఏం రాయాలమ్మా? హస్. హస్సా? ఉమ్. హస్. ఏమొస్తుంది? ఒకటే రూపం వస్తుంది దీనికి, చెప్పండి. ఈత్ పెట్టండి. ఆహా. ఈత్. హసీత్. 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 ఆహసీత్. ఓకేనా? సీత్ అనేది మనకు ప్రత్యయం కదా. ఉమ్. హసీత్. ఉమ్. ఇక్కడ మనకి ఇక్కడంతా కూడా సిచ్ లుక్ అయిపోయింది. ఇది సిచ్ లుక్ కి రాసుకోవాలి మనం. అవునా? ఇందులో రాయాలి. ఈ సిచ్చుతోనే ఉన్నది కాదు ఇది కదా. ఏది సిచ్ మనకి ఎక్కడ హస్స? కనిపిస్తుంది? ఈ అపాఠీత్, అపఠీత్, అసీత్ ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా సిచ్ లుక్ లో రాయాలి మనం. సారీ, సిచ్ మనకు ఇందులో కనిపిస్తలేదు రాయాలి. కదా ఇందులో. కింది దాంట్లో రాయాలి. తీసేయండి అది. ఉమ్. అరే, సిస్టమ్ స్లో ఉంది. లుక్ అని రాస్తే సరిపోయిద్దిగా మేడం, అప్పుడు ఆ ఉమ్. ఉదాహరణ కూడా మనకి గుర్తుగా ఉంటది కదా. సిచ్ మనకి లేదు కదా, సిచ్ కనిపించట్లేదు కదా దాంట్లో. అవునా? అవును, కనిపించని రూపం అని సిచ్చు లుక్ అని అక్కడ ఆ, రాసుకుంటే సరిపోతుంది నోట్. రాసుకోండి రాసుకోండి. ఇక్కడ పైన దాంట్లో చేయొచ్చు అది. ఓకేనా? ఉమ్. చెప్పండి మేడం. ఇది రాసుకున్నారా? దీనికి ఉదాహరణలు ఏమున్నాయి? సెచ్. అది వదిలేయండి, తర్వాత రాద్దాము. ఇది రాసుకోండి. ఈత్, ఏకాదశ, ద్వాదశ దానికి ఇట్ సిచ్. ఇట్ సిచ్ వచ్చేది. కొంచెం ఒక లైన్ వదిలిపెట్టండి దీనికి కూడా, తర్వాత చెప్తాను. ఇప్పుడు మనకి ధాతువుల దగ్గరికి వెళ్దాము. ఓకేనా? సో ఈ మొత్తం 12 అయిపోయాక ధాతువుల దగ్గరికి వెళ్ళి మనం చూసుకుందాం. ఇప్పుడు ఒకటి రెండు చూద్దాం. సరేనా? అంటే మళ్ళీ కొన్ని చెప్పాల్సి వస్తుంది మీకు. ఏం కనిపిస్తుంది మీకు? హ్మ్. ఏం ఏమని? పోయి వస్తుంది మేడం. ఓకే, ఇప్పుడు షేర్ అవుతుందా?
అవుతుంది. ఇప్పుడు కనిపిస్తుంది మొత్తం. ఓకే. ఒక్కొక్క అంగములో ఎలా ఉండాలి, ఆ అంగానికి కావలసిన సూత్రాలు కొన్ని చెప్పాక చేస్తే బెటర్. కాకపోతే ఏమేమి వదిలేశారు మీరు ఉదాహరణలు? పిచ్చుతో ఉదాహరణలు రాయలేదు మేడం, తర్వాత పిచ్చ చెప్తామన్నారు. ఉమ్. ఉమ్. చంగుతో రాసుకున్నారా? చంగు చూస్తున్నాను మేడం. ఉమ్. రాసిండ్రు. వశిష్ట్రియత్ రాసం. ఉమ్. శ్రీ ధాతువుకి రాసం. అదే అదే. ఓకే, ప్రత్యయాలన్నీ రాసేసుకున్నారా? రాసం మేడం. ఓకే. సో ఇప్పుడు మనకి ఇక్కడ నేను మీకు చూపిస్తాను. ఒక నిమిషం. కనిపిస్తుందా? ఉమ్. ఉమ్. ఇక్కడ ఆకారాంత ధాతువులు, ఓకే, అంగుతోనే అవుతున్నాయి అన్నమాట. ఆకారాంత ధాతువులలో మనకి ఇక్కడ ఇచ్చినటువంటివి, ఓకే, హ్యా హ్వా, ఇవి రెండు ధాతువులు ఇచ్చారు ఇక్కడ, అవునా? అంగుతోనే చేసినాం. అంగుతోనే చేసినప్పుడు ప్రత్యయం ఏమొచ్చింది మనం రాసుకున్నాం కదా. అంగులో ప్రత్యయం ఏముంది చూడండి ఒకసారి. చూస్తున్నారా? చూస్తున్నాం మేడం. ఉమ్. అంగుతో ఉమ్. అత, ఆతాం, అన్, అత అహ, కాదు. అతం, అత, ఒక నిమిషం, అత కాదు, అది అత. అత్. అత్. ఆ, అత్. మేడం. ఉమ్. అత్, అత్. అత్, అతాం, అన్, ఉమ్. అహ, అతం, అత, ఉమ్. అం, ఆవ, ఆమ. చాలు. సో ఇది ఏమొచ్చింది, అత్ అనేది వచ్చింది అక్కడ మనకి, అవునా? ఉమ్. సో అత్, ఉమ్. అతాం, అన్, అవునా? సో ఇప్పుడు ఉమ్. మనకి ఇక్కడ ప్రత్యయము, ఇది ఇది ప్రత్యయ పార్ట్, ఇది ప్రత్యయములో ఉన్నటువంటి ఆకారం, అది అర్థమవుతుందా? ఉమ్. ప్రత్యయములో ఉన్నటువంటి ఆకారము అత్.
ఓకే. అయితే మనకి ధాతువు ఏంటిది? ఖ్యా అన్నాను. ఇది భూతకాలం లొంగు కాబట్టి దాన్ని ఏం చేస్తాము? ఆ పెట్టుకుంటాం. ఎందుకు? ధాతువు హల్తో మొదలైంది కాబట్టి. హల్తో అవునా? మొదలైంది కాబట్టి అట్ట వస్తుంది. హా. సో ఇప్పుడు ఏమైంది? అది అఖ్యా అయింది. ధాతు పాట ఏమైంది మనకి ఇప్పుడు? అఖ్యా. అచ్చా. ఇప్పుడు అత్తు కలపండి. అఖ్యా అత్ ఇలా ఉంది పక్కన. ఓకే. తర్వాత ఇక్కడ ఆకారానికి లోపం అవుతుంది. ఆకారానికి ఏమవుతుంది? అషిత్ పరంగా ఉంటే ఆకారానికి లోపం. సో ఇప్పుడు మరి అత్ అనేది ఏం ప్రత్యయం అది? అషిత్త కాదా? కాదు. షిత్ కానిదే కదా ఇది. అవును. షిత్ కాని దాన్ని ఏమంటాం? అషిత్ అషిత్ అంటాం. అషిత్ పరంగా ఉందా? ఉంది. లేదు. ఉంది. లేదా? అంటే అషిత్ అనేది ఇప్పుడు మన అత్త వస్తే అది ఒక్క నిమిషం. అషిత్ ఒక్క నిమిషం. అత్ అనేది ఇందులో షిత్ ఉందా? లేదు. షిత్ లేదు. లేదు అనడాన్ని ఏమంటాం? అషిత్ అండి. అషిత్ అంటాం. మరి ఇది అత్ అనేది అషిత్తేనా కాదా? అవును. అషిత్తే. ఎక్కడుంది? అది పరంగా ఉండాలి. ఉందా? ఉంది. 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 దేనికి పరంగా ఉండాలి? ఆకారాంత ధాతువులకి. మరి ఇప్పుడు మన దగ్గర ఏముంది? అఖ్యా. అకారాంతద. అకారం కాదు. ఆకారంత. ఆ ఆకారాంత ధాతువులకే నేను చెప్పేది పని చేస్తుంది. మరి ఇప్పుడు అది లేనే లేకపోతే పని చేయదు ఇక్కడ కదా. అవును. చేయదు. అందులో అవును. మార్పు వచ్చింది అన్నారు సో కదండి. ఇప్పుడు దీనికి అందువల్ల ఏమైతుంది? లోపం. అర్థమైందా? లోపమైంది. సో అప్పుడు ఏమైంది? అఖ్య అఖ్య అత్. అత్ కలపండి. అఖ్యత్. అఖ్యత్. ఉమ్. ఇప్పుడు అహ్వా అఖ్యత్. ఉంది. మన ధాతువు ఏంటి? అహ్వా. తర్వాత అత్ ప్రత్యయము. సో ఇప్పుడు ఏం అషిత్. చేస్తారు? ఉమ్. కాబట్టి ఇప్పుడు అందులో అకార లోపం అయితే అహ్వత్. ఉమ్. అహ్వ ప్లస్ అత్ అహ్వత్. సో యాక్చువల్గా ఇది వేరే సూత్రం ఇచ్చారు ఇక్కడ. ఆతో లోప ఇటిచ. ఏమన్నారు ఇక్కడ? ఆతో లోప ఇటిచ. ఓకే. సో దీనికి ఆత్ లోపిస్తుంది, ఇటిచ అన్నారు. ఓకే. ఇటిచ అంటే ఏంటి? ఇట్. ఇట్ ఇట్ ఆగమము. పరంగా ఉండాలి. హా. సో ఇక్కడ మనకి సూత్రంని చూసుకుంటే గానీ మనకి తెలియదు కదా. ఇట్ అనేది ఏంటిది? పరంగా ఉండాలి. సో ఈ టీచా అన్నారు. అవునా? అలా ఉంటే కూడా కదా. అర్థమవుతుందా? సో ఇప్పుడు ఈ టీచాకి అర్థం ఏంటి ఇక్కడ మరి? ఉమ్? ఇటిచ అంటే సప్తమి కాబట్టి పరంలో ఉండాలని తెలుస్తున్నది. పరంలోనే ఉండాలి. కరెక్టే. ఇట్ అనేది ఏంటిది అది ఇట్ కదా. అనేది మనకి ఆర్ధాత్మిక సేడు అలాదేహితో ఇట్ వస్తుంది కదా. సో అప్పుడు ఏమైంది అది? సో ఇప్పుడు మరి మనకి ఇక్కడ వచ్చిందా? ఇట్ వచ్చిందా? ముందు ఇక్కడ ధాతు రాలేదు ఇటానికి మేడం. రాలేదు కదా. సో ఇప్పుడు అది ఇట్ వచ్చినా కూడా మళ్ళీ అది ఏమైందంట? ఏమవుతుంది? అది ఇటిచా అన్నారు. ఇక్కడ చా అన్నారు. అవునా? తర్వాత కిత్ గిత్ ప్రత్యయము పరే హోనే పర్. ఓకే. తర్వాత అలాగే ఇట్ పరే హోనే పర్. అర్థమవుతుందా? ఇది కిత్ గిత్ అయినది ఉండాలి ప్రత్యయం. ఇప్పుడు అత్ అనేది ఏంటిది? ఎలాంటి ప్రత్యయం అది? గిత్త కాదు గిత్త కాదు. అయితే అప్పుడు ఏమైంది మరి? అవి రెండు కాకపోతే మనకి సూత్రం పనిచేయదు కదా. పనిచేయదు. మనకి సూత్రంలో ప్రత్యయం ఒకటే ఇచ్చాం ఇక్కడ. అత్ అనేది ఒక ప్రత్యయం ఇచ్చాం మనం. అవునా? సో దాంట్లో మనకి కిత్ గాని గిత్ గాని అయ్యి ఉండాలి. కిత్త గిత్త అని అంటే ఎలా తెలుస్తుంది మనకి? ఆర్ధధాతుకాలు అన్నీ కూడా ఎలా పనిచేస్తాయి? గిత్తులా పనిచేస్తుంది. కిత్ వత్. అంటే గిత్. గిత్తులు. గిత్తవత్. అమ్మ ఆగండి. గిత్ కాదు. గిత్ సార్వధాతుకం చెప్పుకున్నాం కదా. అపిత్తులన్నీ గిత్తులని చెప్పుకున్నాం కదా. ఇంకేముంటది? అవును మేడం. ఇది. కిత్ ఉంటుంది. సో ఆర్ధధాతుకాలు కిత్వత్. ఓకే. సో కాబట్టి కిత్ భావం వచ్చింది. తర్వాత ఇట్ పరే హోనే పర్. ఇట్టు కూడా ఉంటుంది ఇందులో. ఇట్టు ఉండి దానికి ఏమైపోయింది? లోపం జరిగింది ఇక్కడ. ఓకే. సో కాబట్టి అహ్ అత్ అహ్వత్. అర్థమైందా? ఈ ఇప్పుడు సూత్రం ఇట్ ఎలా వస్తుందండి? అర్థాత్మైనప్పుడు అందులో అంతే. అంతే. ఆర్ధధాతుకమైన ఆర్ధధాతుక సేడు వలాదేహే కదా. అవును. మరి వాళ్ళ ఆదిలో లేదు కదా. లేదు కదా. మరి ఎలా వస్తుంది ఇప్పుడు? అప్పుడు దేనికి ఎలా వస్తుంది రావాలి? ఇటు? కదా. తథా ఇట్ హోనే పర్ అన్నారు. అవునా? ఇట్ పరంగా ఉంటే. అవునా? ఇక్కడ మనకి ఆ సూత్రం తీసి చదువుకుంటే మనకి అర్థమవుతుంది కదా. ఈ సూత్రంని ఓపెన్ చేస్తున్నా చూడండి.
కొన్ని క్వశ్చన్లు వేస్తున్నా, మీరు తప్పుగా తీసుకురండి. అయ్యాలి మరి, వేస్తేనే కదా వచ్చేది. కదా, వేస్తేనే వస్తుంది అండి. అది నేను అది ఎప్పటి నుంచో చెప్తున్నాను మీకు, అలా క్వశ్చన్స్ వెయ్యాలి. ఆతో లోప ఇటి చ, అవునా? సో చూడండి ఏమంటున్నారు ఇక్కడ. ఇది ఎన్నో, అది 6, 4, 64. మీ దగ్గర అందరి దగ్గర పుస్తకాలు ఉన్నాయా? తీయండి ఒకసారి. అష్టాధ్యాయి 6వ అధ్యాయం తీయండి. ఉందా మీ దగ్గర? ఎవరి దగ్గరైనా ఉన్న వాళ్ళు తీయండి. నేను చూపించేది కనిపిస్తుందా మీకు? అంటున్నారు మీరు 6, 4. 64. అతో లోప ఇటి చాలు. ఆతో లోప. సారీ, అతో ఆతో ఉందా? లోప. ఆతో ఉందా? ఆతో ఉంది. అది చదవండి. చదువుతున్నారా? ఏమనుంది? ఉమ్. పెట్టు ట్యాగ్. ఇక్కడ ఏమన్నారు? ఇడాది ఆర్ధధాతుకమైన తథా అజాది కిత్తు గిత్తు. మనకేముంది? మనకి the final అజాది. of a root is elided before an ardhatka affix with the augment it, సరే, as well as when it begins with a vowel and as an ఇక్కడ indicator. చదువుతానులే. అనంత్ గారు ఇక్కడ చూద్దాం. సో ఇక్కడ చూడండి, ఆతః లోపః ఇటి అనువృత్తి అచి, ఓకే, కింగితి ఆర్ధధాతుకే అంగస్య. అర్థం ఏమన్నారు? ఆకారాంత అంగస్య ఇడా Okay. ఇడాదావ ఇడాదావ, ఇదేమన్నారు ఇక్కడ? ధాతుకే, ఇడాది ఆర్ధధాతుకే, ఓకే, ఇడాది ఆర్ధధాతుకే కింగితి చ. తర్వాత ఇంకేమన్నారు? చ అనేది ఎందుకు వచ్చింది? అజాది ఆర్ధధాతుకే పరతో లోపో భవతి. మనకేముంది? ఈ చాది ఉంది. ఏ చాది ఉంది? అచి అన్నాం. ఇక్కడ అచి అనేది అనువృత్తి అన్నమాట. అర్థమైందా? సో సూత్రములో ఇట్ వచ్చింది ఉంది, కరెక్టే, కానీ అనువృత్తిలో ఏముంది? అజాది ఆర్ధధాతుకే. మనకేముంది? అజాది ఆర్ధధాతుకం ఉంది. ఉందా? ఉంది. అత్ అనేది ఏంటి? మన దగ్గర ఉన్న ప్రత్యయము అజాది అజాది. ఆర్ధధాతుకం కాబట్టి కిత్ గిత్తది, అది కిత్. ఇది ఎలాంటిది? కిత్. సో అజాది కిత్ ఉంది మన దగ్గర. అజాది కిత్. అజాది ఆర్ధాతుకం కిత్ ఎలా అయింది? ఒక్క నిమిషం. సో ఇప్పుడు మనం సార్వధాతుకంలో అపిత్తులన్నీ ఎలా చెప్పుకున్నాము? గిత్వత్. ఇక్కడ ఆర్ధధాతుకాలన్నీ ఏంటివి? కిత్వత్. అర్థమైందా? సో కాబట్టి ఇది ఎలాంటి ప్రత్యయం? ఇది అజాది కిత్. అజాది కిత్ కాబట్టి ఆకారానికి లోపం చేయొచ్చా? పరతో లోపో భవతి, ఆకారస్య లోపః భవతి. అర్థమైందా? అంగములో ఆకారాంత అంగం ఏదైతే ఉందో దానికి పరంగా మనకేమేమి ఉండాలి? ఇట్ ఆగమం వచ్చినటువంటి ఆర్ధధాతుక ప్రత్యయమన్నా ఉండాలి, లేదా అజాది కిత్ ప్రత్యయమన్నా ఉండాలి. అర్థమవుతుందా? ఇది అత్త అనేది కిత్ ఆర్ధాతుకం గాని గిత్ గాని. గిత్ కదా కవిత, మరి కిత్ అనేది రాస్తున్నారు. అర్థం కాలే, ఏమన్నారు? ఇప్పుడు అత్త అనేది గిత్ కదా, గిత్ ఎందుకు అవుతుంది? మనం ఎందుకంటే ఎక్కడ ఉన్నాము? ఆర్ధాతుకం. ఒక్క నిమిషం, లుంగులో ఉన్నాము. లుంగు ఏంటిది? అది లుంగ్ అనేది మనకి లంగుల్ని ఆర్ధధాతుకం. ఆర్ధధాతుకంలో గిత్ ఎక్కడుంది? ఇప్పుడు మీకు ఎక్కడ కనిపిస్తుంది? గిత్ అని ఎలా చెప్తున్నా? గిత్ అని ఇప్పుడు అత్త అనేది సార్ధాతుకం కాదు కదా కవిత. కాదు, ఆ. సార్వధాతుకం కాదు కాబట్టి ఆర్ధాత్కమే కదా అది, కాదా? ఆర్ధాత్కం అంటే అది గిత్తోతి పని చేస్తుందని ఉందా? మనకి లేదు కదా. మీరే అంటున్నారు ఉండదు. అది సార్వధాతుకములో అపిత్తులన్నీ గిత్తువత్ అని చెప్పుకున్నాం. అవును. మరి ఇక్కడ పిత్తుల క్వశ్చన్ ఉందా ఇక్కడ? లేదు. ఎందుకు లేదు? ఆర్ధధాతుకంలో లేదని చెప్పుకున్నాం మనం, అవునా? ఆర్ధధాతుకంలో లేదు కాబట్టి అదేమైపోయింది? కిత్వత్ భావం. అర్థమైందా? దాన్ని ఎలా చూసుకుంటాము? ఆర్ధధాతుకంలో కిత్వత్ భావం.
ఓకే. ఓకే, అర్థమైందా? ఇది ఇక్కడ కొంచెం క్లారిటీ రాలేదు కవిత. ఉందో తెలియదు. మీరు మరొకసారి చెప్పండి. ఇక్కడ ఆర్ధధాతుకంలో ఇప్పుడు సార్వధాతుకంలో ఏం చెప్పుకున్నామండి? గిత్ అయిపోయింది, అక్కడ గిత్ దాన్ని తీసేసుకుంది అది. ఓకే, ఉమ్, ఇప్పుడు ఉమ్, ఆర్ధధాతుకానికి గిత్ వచ్చే అవకాశం లేదు. ఉందా? ఉమ్, లేదు. లేదు. ఆ, ఇప్పుడు ఏమవుతుంది? ఇంకేం మిగిలింది? అది ఎలా పనిచేస్తుంది ఇప్పుడు ఆర్ధధాతుకము? గిత్తు వచ్చి రాకపోతే కిత్ అంటారా మీరు? ఓహో, అంతే. అలా. ఓకే. గిత్ గిత్ రెండు పరంగా ఉండాలి. రెండిట్లో మనకి ఏది పరంగా ఉంది? గిత్ అయితే కాదు, అప్పుడు కిత్ ఇంకేముంటది? అని తీసు. సో ఇప్పుడు అంగ్ అనేది ఉంది, అంగ్ ప్రత్యయం ఉంది మన దగ్గర. ఇప్పుడు ఏమైంది? అది గిత్ అయింది. అవును, చెంగు ప్రత్యయం ఉంది, ఏమైంది? అది గిత్ అయింది. అవును. విత్. అర్థమవుతుందా? ఉమ్, సో ఇప్పుడు ఏమీ లేదు, ఏం లేకపోతే ఏం చేస్తాము? కిత్తుగా తీసుకుంటాం. ఇక్కడ ఇది గిత్తుగా గిత్ కాదు. తీసుకుంటాం. సో ఇప్పుడు మనం చేసేది దేంతో చేస్తున్నాము? మనం చేసేది అత్ అత్తో చేస్తున్నాం. అత్ అత్ ప్రత్యయం దేంట్లో? అంగ్. అంగ్. అంగ్ అనేది ఏంటిది ఇప్పుడు? గిత్. గిత్. సో ఇప్పుడు మన దగ్గర ఏముంది? గిత్ ప్రత్యయం ఉంది. సో ఇప్పుడు అత్ అవును, అనేది ఏంటిది? గిత్ ప్రత్యయం. అవును. అర్థమైందా? సో ఏమీ ఇవ్వలేదనుకోండి, ఇప్పుడు గకారం లేదు, సిచ్ ఉంది. సిచ్ ఏం చెప్తారు? గిత్తా కిత్తా? ఇది సకారమా? కిత్ వత్. కిత్. కిత్. కిత్ సిచ్ వత్. అనేది ఏంటిది? కిత్. ఎందుకు? గకారం లేదు అందులో, కాబట్టి అది కిత్ లాగా పనిచేస్తుంది. అర్థమైందా? అది నెక్స్ట్. అందుకని దీంట్లో ఉన్న ఆకారానికి లోపం జరిగింది. క్లియరా? ఓకే. సో మన దగ్గరికి వెళ్దాము. సో ఇప్పుడు ఏమైంది? అది అంగుతో చేస్తున్నాం కాబట్టి అది గిత్. మన దగ్గర ఉన్నటువంటి ప్రత్యయం ఏంటి? గిత్ ప్రత్యయం. ఓకే, ఓకే. ఈ అత్ అనేది గిత్. గిత్ ఎలా స్టార్ట్ అయింది? అజాది గిత్. అజాది గిత్ అయితే ఏం చెప్పుకున్నాము? ఆకారానికి లోపం. ఆకారాంత అంగకి ఆకా లోప్. ఆకారాంత అంగంలో ఆకారము లోపం. అప్పుడు ఏమైంది? అది అఖ్యు అహ్వు. అవునా? ఓకే. ఇప్పుడు ఈ అత్తులు కలపండి. అఖ్యు అత్, అఖ్యత్. తర్వాత అహ్వు అత్, అహ్వత్. ఓకే, అలాగే వీటికి రూపాలు ఇంకా మొత్తంగా చూసుకుంటే ఏమొస్తుంది? అఖ్యత్, అఖ్యతాం. ఇంకా తాంను కలపండి. మనకి ప్రత్యయాలు ఉన్నాయి కదా, అత్ అతాం అన్. కలపండి. కలుపుతున్నారా? చేయండి. అయ్యో, మ్యూట్ లో పెట్టుకొని నేను చెప్పేశాను. చెప్పండి. అమ్మా, అఖ్యత్ అఖ్యతాం అఖ్యన్న, అఖ్యః అఖ్యతం అఖ్యత, అఖ్యం అఖ్యావ అఖ్యామ. అట్లాగే అహ్వత్ చెప్పండి. అహ్వత్ అహ్వతాం అహ్వన్, అహ్వః అహ్వత్తం అహ్వత, అహ్వం అహ్వావ అహ్వామ. ఇందులో ఆకారానికి లోపం కావడానికి కారణం ఏంటి? ఆతో ఆతో లోపః ఇటి చ. లోపః కాదు, లోప ఇటి చ. ఆతో ఆతో లోప లోప. ఇటి చ. ఓకే, సో అదేం ఆతో చెప్తుంది? లోప ఇటి చ. కదమ్మా, ఆ? ఇక్కడ లోపమైతే ఆ ఉంది కదా. అక్కడ దేని గురించి మాట్లాడుతున్నారు? దేని గురించి మాట్లాడుతున్నారు? యా, ఆకారంతమ్మా. ఆకారాన్ని గురించి మాట్లాడుతున్నారు. మరి మీరేం అదే. అడుగుతున్నారు? ఆకారం ఎక్కడుంది? క్షమిత. క్షమత ధాతువు. కాదు, అర్థం కానిది ధాతువు అడగాలండి. అంటాము. ఇక్కడ దీంట్లో ఆకారం ఎక్కడ కనిపిస్తుంది మీకు? లేదు. లేదా? ఆఖ్యా, యాలో అఖ్య, ఉన్న అరే ఆకారం. ఆఖ్యానా? ఆఖ్యా ఎక్కడుంది? మేడం, ఆఖ్యా. అంగములో ఆకారాంతం. అర్థమైందా? ఇది ఆతహ. అంగంలో ఆకారాంతం. ఇది ఆతహ అన్నమాట. ఇది పంచమి. అర్థమైందా? ఆతహ పంచమి.
పంచమీనా షష్ఠీనా చెప్పండి. తహా వచ్చిందంటే పంచమి. రెండు లేదు, వస్తాయి. ఇది షష్ఠి. పంచమి షష్ఠి. షష్ఠి రెండు వస్తాయి. క్రియ ఎక్కడ జరుగుతుంది? అందులోనే జరుగుతుంది. షష్ఠిలో. కాబట్టి అందులోనే జరుగుతుంది. ఆతహాలోనే జరుగుతుంది, ఇక్కడనే జరుగుతుంది. కాబట్టి అది ఏమై ఉంటుంది? షష్ఠి. షష్ఠి. అర్థమైందా? అఖ్య అనేది అంగం ఏంటిది? అది షష్ఠిలో ఉంది. సో కాబట్టి సూత్రం ఏం చెప్తున్నారు? ఆతో లోప ఇటి చ. చ అన్నారు చూడండి, ఈ చానే మనకు కావాలి. అర్థమైందా? ఆ చా ఏం చెప్పింది? అచ్చుంటే కూడా. అవునా? తథా తథా అజాది. అర్థమైందా? సో ఇట్టుంటేనే కాదు, అజాది వస్తే కూడా అని చెప్పింది అది. ఇట్టంటే మరి ఇక్కడ కూడా అచ్చే కదా, కానీ ఆ అచ్చు కాదు అది. అది ఎలాంటిది అచ్చు? ఇట్ ఆగమంగా వచ్చినటువంటి అచ్చది, ఇడాగమం అది. అర్థమైందా? ఉమ్? ఓం. ఓం. సో ఈ చ ఏం చెప్తుంది? అకారాది. అకారాది ప్రత్యయము ఉండాలి. అది ఎలాంటిది అయి ఉండాలి? కిత్ గాని గిత్ గాని అయి ఉండాలి. సో అంటే చెంగుకి వస్తుందా ఇప్పుడు ఇది? చెంగు గిత్ అవుతుందా? చంగు గిత్ అది కాబట్టి గిత్తుగా వస్తుంది. వస్తుంది, వచ్చే అవకాశం ఉంది కదా. మనకి కిత్తు గిత్తు ఉండాలి, రెండిట్లో ఏదో ఒకటి ఉండాలి. గకారం చెప్పలేదు, సిచ్ చెప్పారు, అప్పుడు ఏం చేస్తారు? అది ఏమంటారు? కిత్ అని చెప్పుకుంటాం. అర్థమైందా? సిచ్ ప్రత్యయం ఏమవుతుంది? కిత్ అవుతుంది. ఏమి ఇవ్వలేనప్పుడు మనకు అది ఆర్ధధాతుకం ఎలా తీసుకోవాలి? కిత్తు లాగా. అర్థమైందా? సో అఖ్య అత్ ఇలా వచ్చేసింది కదా. ఈ రూపము అంగుతో ఇలా వచ్చింది. అది అంగుతో ఆకారాంత ధాతువులకి. ఆకారాంత ధాతువులు ఏం చెప్పుకున్నాం మనము? గా, స్థా, వా. గా ఉంది. సో గా కూడా చెప్పామా మనం అందులో? అంగులో చెప్పలేదు. అంగులో ఏం చెప్పుకున్నాం ఇంకా ఉదాహరణల్లో? అసు చెప్పుకున్నాం. ఆకారాంతంలో ఈ రెండే కదా మొత్తము. యా. సో ఆకారాంతాలకి మాత్రమే అది పనిచేస్తుంది. ఓకే. నెక్స్ట్ ఇక్కడ అనిదిత్ ధాతువు. ఏం ధాతువు ఇది? ఇదిత్ కానటువంటి ధాతువు. ఇదిత్ ఏమంటుంది? ఇదిత్ ధాతువులు ఏమున్నాయి? ఇదితో నుమ్ ధాతో. అర్థమవుతుందా? ఇదిత్ ధాతువులు కానటువంటివి అనిదిత్. ఓకే. సో దానికి అంగ్ కలిపితే ఎలా వస్తుంది? ఓకే. धातु पाठंలో जिन धातुओं की उपधा में न होता है उन्हें अनिदित्त धातु कहते हैं. అవునా? ఉపధాలో నకారము ఉంటే ఎక్కడ? ధాతు పాఠంలో ఉన్న ధాతువుల్లో. ఓకే. అంటే ధాతువులోనే ఆల్రెడీ ఇచ్చారనమాట. అర్థమవుతుందా? సో అలాంటి ధాతువులు ఏమున్నాయి అని చూసుకుంటే ఇక్కడ ఇచ్చారు. अब इन धातुओं के देखिए जिनसे अंग से बने हुए प्रत्यय लगते हैं इनमें ఏముంది ఇక్కడ? స్త్రన్స్. ఏంటది? స్త్రన్స్. ఇదన్నమాట. స్త్రన్స్ లో నకారం ఉంది. ఇది ఈ సున్నానే నకారం అన్నమాట. సున్నానే మనం 7 రకాలుగా మార్పు వస్తుందని చెప్పుకున్నాం మనం. పంచమ వర్ణాలుగా, తర్వాత మకార నకారాలుగా. ఎన్నైనాయి? మకార నకారాలు అంటే పంచమ దాంట్లో వచ్చేసినాయి కదా. అవునా? అవును. ఆ పంచమ వర్ణాలలోనే వచ్చేసినాయి. తర్వాత ఈ అనుస్వారం అలాగే ఉండటం. ఓకేనా? స్రన్స్, తర్వాత ధ్వన్స్. ఇందులో ఆల్రెడీ ఉందన్నమాట నకారం. ఓకే. ఈ ధ్వన్స్ అనేది ఇక్కడ నా అనేది ఏమైపోయింది? అనుస్వారం. ధ్వన్స్, భ్రన్స్. ఓకే. ఈ నాగా ఎందుకు చదవాలి దాన్ని అంటే, ఈ సకారానికి దేంతోనే చూసుకుంటాము? వర్గీయ వర్ణం తవర్గం. దంతం. సకారం ఏంటి? దంతం. సో దంతములో పంచమ వర్ణం ఏంటి? దంతములో పంచమ వర్ణం ఏంటి? నకారం. ధ్వన్స్. అందుకని నకారంగా చదవాలి దాన్ని. ధ్వన్స్, భ్రన్స్, స్రన్స్, స్త్రన్స్. అట్లా కున్స్, భ్రంష్, స్కంద్. స్కంద్, బుంద్, స్తంభ్, గ్లుంచ్. ఈ ధాతువులు 10 ధాతువులకి అనిదిత్ ధాతువులు. అంటే ఇదిత్తుతో వచ్చేవి ఉంటాయి. ఓకే. మరి వది అనే ధాతువు ఉంది. వది.
ఇదేమైంది అది వంద్. ఇది తోనుం ధాతోహో ద్వారా నకారం వచ్చింది ఇందులో. అర్థమైందా? వంద్ ఎందులో అండి? ధాతువు ఏంటిది? వది అన్నమాట. మూలధాతు వది. ఇది తోనుం ధాతోహో వది. ద్వారా నకారం వచ్చింది. ఇక్కడ ఆల్రెడీ ధాతువులో నకారము ఉన్నది. వాటిని ఏమంటాము? అనిదిత్ ధాతువులు. ఇదిత్ ద్వారా వచ్చినటువంటి నకారము కాదు, ధాతువులోనే డైరెక్ట్ గా ఉన్నటువంటి ధాతువు. సో దాంతోని మనం చేస్తుంటే ఎలా వస్తుంది చూడండి రూపం. అనిదితాం హల ఉపధాయాహ కింగితి. ఏమవుతుంది? అందుకే దాంట్లో ఉన్న నకారానికి లోపం జరుగుతుంది. అర్థమైందా? ఇందులో అనిదిత్ ధాతువులు ఏవైతే ఉన్నాయో వాటిల్లో ఏంటి? ఉపధాలో ఏముండాలి? హల్. హల్ ఏముంది? మనకు నకారం ఉంది. అలాంటి నకారానికి కిత్తు పరంగా ఉంటే లోపం జరుగుతుంది. సో ఇప్పుడు మనకి అత్ అనే ప్రత్యయం ఏంటో మనం ఆల్రెడీ కనుక్కున్నాం. ఏంటది? అంగ్ అంటే గిత్ ప్రత్యయము. అత్ అనేది ఎలాంటి ప్రత్యయము? గిత్. గిత్ ప్రత్యయం. గిత్తుల్లో మనకి గిత్ వచ్చేసింది. తర్వాత హల్ ఉపధాలో ఉండాలి. ఉందా? ఉపధాలో ఏముంది? స్రన్స్. మన దగ్గర నకారం. ఉంది ఏంటి? నకారం. అవునా? ఈ నకారానికి ఏం కావాలి? స్రన్స్లో ఉపధా ఏం కావాలి? ఉపధాయాహ కింగితి. ఉపధాకి లోపం కావాలి. అప్పుడు ఏమైంది? అది స్త్రస్. ఓకే, ఆ అనేది పెట్టుకున్నాము. అస్త్రస్ అత్ కలపండి. అస్త్రసత్. అమ్మ అత్ మెల్లిగా చదవండి. అస్త్రసత్. ఎంత సింపుల్ కదమ్మా ఇది కలపడం. అస్త్ర ఉంది మన దగ్గర. అస్త్ర అత్ కలపండి. అస్త్రస్. అస్త్రస్ అత్. ఆ సకారానికి లోపం అవుతుందన్నారు కదా కవిత. సకారం లోపం అవుతుందని ఎవరు చెప్పారు? నకారానికి లోపం ఉంది. ఓకే. పోయింది కదా, నకారం లేదు కదా అందులో. అవును, అస్త్రసత్. ఓకే, సరిపోయింది. అంతే, అస్త్రసత్. ఓకే, సో అట్లాగే అస్త్రంభ్ ఏం కావాలి? నకారానికి లోపము. ఎందుకు? అనిదిత్ అయినటువంటి ధాతువది కాబట్టి అందులో ఉన్న హల్, ఉపధాలో ఉన్న హల్ ఏం కావాలి? లోపం కావాలి. సో అప్పుడు ఏమైంది? అస్త్రభ్. అస్త్రభ్ అత్. అస్త్రభత్. ఓకే, అస్త్రభ్ అత్ అస్త్రభత్. తర్వాత అభ్రంశ్ ఏమైంది? నకార లోపము. అభ్రష్. అభ్రష్ ప్లస్ అత్. అభ్రషత్. అభ్రషత్. అబుంద్. అబుద్లో నకారానికి లోపము. అప్పుడు అబుద్ ప్లస్ అత్. అబుదత్. ఓకే, అగ్లుంచ్. అగ్లుంచులో కూడా ఇప్పుడు ఈ అకార లోపము